ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్తో జరిగిన చర్చలు ఫలించాయి. వైద్య సేవలను కొనసాగించేందుకు అంగీకరించాయి ప్రైవేట్ ఆసుపత్రులు. 100 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిల తక్షణ విడుదల, ప్యాకేజీ రేట్ల రివిజన్కు డిమాండ్ చేస్తున్న తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు మెత్తబడ్డాయి. సేవలు నిలిపేస్తామంటూ ప్రభుత్వానికి జారీ చేసిన అల్టిమేటం విషయంలో వెనక్కి తగ్గాయి. ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగించేందుకు అంగీకరించాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు బకాయిలు పేరుకుపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 730 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. దీంతో బకాయిల వసూలు కోసం ఆందోళన బాట పట్టాలని నిర్ణయించింది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్. ఈ నెల 10వ తారీఖు నాటికి బకాయిలు పూర్తిగా చెల్లించాలంటూ అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఆసుపత్రుల ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈఓ శివశంకర్ లోతేటి చర్చలు జరిపారు. రోగులకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలని కోరారు. ఏడాది కాలంలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు 1130 కోట్ల రూపాయలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారాయన. అలాగే 2013 నుంచి పెండింగ్లో ఉన్న ప్యాకేజీ రేట్లను సగటున 22% పెంచిన అంశాన్ని ప్రస్తావించారు. బకాయిల్ని సాధ్యమైనంత త్వరలో చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో యథావిధిగా వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రులు అంగీకరించాయి.